ప్రైజ్ అలాడ్ అందరికీ. రాత్రంతా మనల్ని ఎంతగానో కాచి కాపాడిన దేవాతి దేవునికి థ్యాంక్స్ చెప్పుకుందామా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాం ప్రభా. రాత్రంతా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడిన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచి నేను స్తుతించటానికి నువ్వు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఉదయాన్ని చూడాలనుకున్న వారు ఎంతోమంది లేరు ప్రభా. అయా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు తండ్రి నాయన. కృప కలిగిన యేసు నీకు వందనాలు ప్రభా. నాయన, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉదయ కాలంలో ప్రయాణం చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రయాణికుల కొరకు ప్రభా నాయన మేము ప్రార్థిస్తుండగా నీ కాపుదల భద్రత వారికి ఉంచమని అడుగుచున్నాను నాయన. ఆయా వాహనాల్లోనూ విమానాల్లోనూ కాలినడకన ప్రభా ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. నీ కాపుదల భద్రత సహాయం చేయండి నాయన. అయా నీ స్తోత్రాలు వందనాలు ప్రభా. అలాగే నా తండ్రి, నేను హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఎవరికి ఏ బలహీనత చేత శోధించబడుచున్నారో నువ్వు చూచుచున్న దేవుడు భయ స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తమేసి ముట్టండి నా తండ్రి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. అనేక బలహీనతలతో శోధించబడుచున్న చిన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలను దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి నాయన. మీ స్తోత్రాలు వందనాలు ప్రభు. సహాయం చేయండి నాయన. అలాగే నా తండ్రి నాయన, ఇదిగో ప్రభు నాయన, ఆ దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని దేశ నాయకులను పరిపాలకులు మీరు జ్ఞాపకం చేసుకోనండి. మంచి పరిపాలన మాకు దయచేయమని అడుగుచున్నాను నాయన. అలాగే ప్రభు దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన సువార్త ప్రకటించిన ప్రతి ఒక్క దైవజనుని మీరు దర్శించండి. వారి సంఘాలను మీరు దర్శించండి ప్రభు. సువార్త లేని చోట ప్రభు అనేక మారుమూల గ్రామాల్లోని సువార్తను అందించండి. సహాయం చేయండి, కృప చూపించండి నా ప్రభు. అలాగే నా తండ్రి నాయన, ఇదిగో ప్రభు, ఎవరైతే రుణ బాధలతో వేధించబడుచున్నారో ప్రభు, వారి ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి. ఆర్థికంగా ఇబ్బంది పడుచున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన. అలాగే ప్రభు, గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భఫలం లేని వారికి గర్భఫలమును మీరు దయచేయండి నాయన. ఎంతోమంది బిడ్డలకు వివాహాలు జరగకుండా ప్రభు ఉన్న బిడ్డలను కూడా మీరు దర్శించండి నాయన. అయ్యా, వివాహాలు జరగటానికి నీ కృప చూపించండి అయ్యా. సహాయం ఇచ్చేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువనైనా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నా తండ్రి. నేను ప్రతి ఒక్క గృహంలో నీ వెలుగును ప్రకాశింపజేసి నేను ఎవరైతే నా తండ్రి నైనా శాంతి సమాధానము లేకుండా ప్రభువనైనా బాధపడుచున్నారు ప్రభా, అటు బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎవరి కుటుంబాల్లో శాంతి సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన. అయ్యా, ఎవరైతే భార్యాభర్తల మధ్య ఐక్యత లేకుండా ఉన్నారో వారికి ఐక్యత సమాధానమును దయచేయండి. అయానికి స్తోత్రాలు. ఉదయాన్నే ప్రభు నేను లేచిన వెంటనే ప్రభు వాక్యం చదివి ప్రార్థనతో మా దినాన్ని ప్రారంభించడానికి నీవు కృప చూపించమని అడుగుచున్నాను. పరిశుద్ధుడా, నీకు వందన స్తోత్రములు చెల్లించుచున్నాం ప్రభా. నాయన, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ ఉదయకాల సమయంలో నాయన అయ్యా, ప్రతి ఒక్క గృహంలోనూ ప్రభా ప్రార్థనా పరులు వెలి ఉండటకు సహాయం చేయండి. స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరూ లేచిన వెంటనే ప్రభా నేను స్తుతించి మీ దినాన్ని ప్రారంభించినట్లయితే మా గృహాలు ఎంతో ఆశీర్వాదకరముగా ఉండటకు సహాయం చేయి ప్రభా. నేను కృప చూపించండి. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని వెలుగును నింపమని, చదువుకునే బిడ్డల పట్ల నీ దయ చూపించి మంచి జ్ఞానం తెలివిని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ఈ ప్రార్థన మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు ముందుగా చేరుతాయి. థ్యాంక్ యూ.